ధనుర్మాసాల్లో వచ్చేటి ఏకాదశి దాన్ని ముక్కోటి ఏకాదశిగా పిలుస్తుంటారు ఆనాటి నుంచి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ముక్కోటి ఏకాదశికి పలు ఆలయాలు కూడా ముస్తాబవుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు ఏదైతే మన్నెంకొండ కావచ్చు, కుర్ముతి కావచ్చు, మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి కంచి కామ పీఠ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించి కూడా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి కాటన్ మిల్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఇక్కడ దేవాలయం చూస్తున్నట్టయితే ఈ నెల 10న జరిగినటువంటి ముక్కోటి ఏకాదశికి సంబంధించిన కూడా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇక్కడ ఏదైతే చూసినా మనం విజువల్ ఏదైతే తమిళనాడుకి వెళ్ళి తీసుకొచ్చి ప్రత్యేకంగా ఈ ముక్కోటి ఏకాదశికి సంబంధించి 7 ద్వారాలకు సంబంధించి కూడా ఇక్కడ వర్క్ అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఈ వర్క్ ప్లేస్లో కూడా ఇక్కడ ఏకాదశికి సంబంధించిన స్వామివారు ఏదైతే విష్ణు రూపంలో కూడా దర్శనం ఇస్తున్నారు చెప్పుకోవచ్చు. ముక్కోటి ఏదైనప్పుడు కూడా ఇక్కడ ప్రస్తుతం ఆలయానికి సంబంధించిన పూజారి ఉన్నారు. మిగతా విషయాలను అడిగే ప్రయత్నం చేద్దాం. అయ్యగారు చెప్పండి, ఏకాదశికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా సాగుతున్నాయి? ఓం నమో వెంకటేశాయ. పాలమూరులో అత్యంత విశేషమైనటువంటి దేవాలయంలో పేరుగన్నటువంటి శ్రీ కంచి కామకోటి పీఠం పాలమూరు శాఖ కాటన్ మిల్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో విస్తృతమైనటువంటి ఏర్పాట్లు ఇక్కడ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం సందర్భంగా చేయడం జరుగుతూ ఉంది. ఈసారి అత్యంత ప్రత్యేకంగా తిరుమలలో మనం 7 ద్వారాలు దాటి వెంకటేశ్వరుని దర్శిస్తాం. అలాగే ఈ సంవత్సరం మనం ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం గుండా 7 ద్వారాలను ఏర్పాటు చేసి 7 మోక్ష ద్వారాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా ప్రవేశాన్ని చేస్తూ దాని ద్వారా అత్యంత అద్భుతమైనటువంటి రీతిలో ఉన్నటువంటి మూలవర్లను దర్శనం చేసుకోబోతా ఉన్నాం ఉత్తర ద్వారం గుండా. కాబట్టి విశేషమైనటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఈసారి మాకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం సుమారుగా 50,000 మంది భక్తులు దర్శనానికి ఉమ్మడి జిల్లా నుంచి మహబూబ్నగర్ జిల్లా నుంచి కూడా రాబోతున్నారనేటువంటి సమాచారం ఉంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి మా వెంకటేశ్వర సేవా మండలి ఆధ్వర్యంలో ప్రతి విషయం కూడా పిన్ టు పిన్ ప్రతి విషయంలో భక్తులకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా, క్యూ లైన్లో అసౌకర్యం కలగకుండా అన్ని రకాలుగా ప్రసాదాల ఏర్పాట్లు కానీ, నీళ్ల ఏర్పాట్లు కానీ ఇట్లా అనేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. కాబట్టి భక్తులందరికీ మళ్ళీ ఈ వేదిక ద్వారా ఆర్టీవీ వేదిక ద్వారా సాదరంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. అందరూ వచ్చి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాన్ని చేసుకొని తరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. రైట్. ముఖ్యంగా చూసుకున్నట్టే ఏకాదశి రోజు కూడా ఉత్తర ద్వారం స్వామివారు ఎందుకు దర్శించుకోవాలో ప్రత్యేకత ఏమిటి? ఉత్తర ద్వారం గుండా వెంకటేశ్వర అంటే విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవాలి అని అంటుంటారు. ధనుర్మాసంలో వచ్చేటువంటి ఏకాదశి శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. ఈ రోజున విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుంది అని శాస్త్రవచనం పురాణాలు మనకు చెప్తా ఉన్నాయి. మోక్షము అంటే మళ్ళీ జన్మంటూ లేకుండా ఉండేటువంటి స్థితి, అంటే జన్మరాహిత్యం కలుగుతుంది ఈ ఉత్తర ద్వారం గుండా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల, విష్ణుమూర్తిని దర్శించుకోవడం వల్ల. దాంతోపాటుగా అనేకమైనటువంటి ఫలితాలు ఉత్తర ద్వారం గుండా. ఉత్తర ద్వారం ప్రధానంగా కుబేర స్థానము అంటారు. ఉత్తరానికి అధిపతి ఎవరంటే కుబేరుడు అధిపతి. ఆ కుబేర స్థానం గుండా దర్శనం చేసుకుంటే అనేకమైనటువంటి లక్ష్మి కలుగుతుంది, అనేక రకాలుగా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని, దాంతోపాటుగా అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయని మనకు పురాణాలు చెప్తా ఉన్నాయి. అందుకే వైకుంఠ ఏకాదశి రోజున ప్రధానంగా ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకోవాలి అంటారు. ముఖ్యంగా ఏర్పాట్లు అంటే ఈ ఏకాదశి రోజు కూడా దాదాపు గతం కంటే ఈసారి భక్తులు ఎక్కువ స్వామివారి దర్శించే అవకాశాలు ఉన్నాయి. ఏర్పాట్లు ఎంతమంది వచ్చి అంచనా వేశారు? ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? పోలీస్ సిబ్బంది కూడా ఏమన్నా అప్రోచ్ అయ్యారా? మనకు అన్ని శాఖల వాళ్ళు, మున్సిపల్ శాఖ వారు, తర్వాత పోలీస్ సిబ్బంది వారు, ఆరోగ్య శాఖ వారు అందరికీ కూడా మనం సమాచారం అందించడం జరిగింది. ప్రధానంగా ఈ సంవత్సరం 50,000 పైచీలకు జనాలు మనకు దర్శనానికి వస్తారనేటువంటి సమాచారం ఉంది. కాబట్టి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు ఇక్కడ వైద్య బృందం ఉంటుంది, పోలీస్ శాఖ వారు ఉంటారు, మరియు మున్సిపల్ శాఖ వారు అన్ని రకాలుగా మన ప్రభుత్వం కూడా మనకు చాలా విస్తృతమైనటువంటి సహకారాన్ని ఇస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉండేటువంటి లీడర్స్ కూడా మనకు మంచి సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. విస్తృతమైనటువంటి ఏర్పాట్లు అయితే ఈ సందర్భంగా చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. రైట్. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఏదైతే మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి కాటన్ మిల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఏదైతే దేవాలయం కూడా ముక్కోటి ఏకాదశికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఏదైతే ఏకాదశి రోజు కూడా ఉత్తర ద్వారా స్వామివారు దర్శించుకుంటే మోక్షం కలుగుతున్న నమ్మకంతో ఇక్కడ భక్తులు వేలాది మందిగా తరలి వస్తారు. ముఖ్యంగా భక్తులకు స్వామివారు ఉత్తర ద్వార దర్శనము అచ్చం తిరుపతిలో మాదిరినే ఏ విధంగా 7 ద్వారాలు ఉంటాయి, ఆ 7 ద్వారాలను కూడా స్వామివారు దర్శించుకోవడానికి ఇక్కడ ఏర్పాట్లు కొనసాగుతున్నాయని చెప్పి పూజారి తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నరసింహారెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.